కాలం మారిందమ్మా. అవును. ప్రపంచం గ్లోబల్ అయింది. సో, దానివల్ల మీరేం చేయాలంటే ఈ ప్రాబ్లమ్ మీకు ఇండియాలో అనుకుంటున్నారు, మాకు ఉంది. హ్మ్. ఇప్పుడు పక్కా అమెరికన్ కూర్చొని పిజ్జా తింటాడు. హ్మ్. మీరేమో సేమ్ ఎగ్జాంపుల్ అమెరికాలో డిట్టో. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది మనసులో. అవును. కానీ దానికి సొల్యూషన్ ఉందమ్మా. చెప్పండి. వినండి. సో, ఇదే మాట అక్కడున్న మదర్స్ కూడా చెప్పారు. నేనేమన్నానంటే, పిజ్జా ఇవ్వండి, తప్పేం లేదు. హ్మ్. పిజ్జా, పాస్తా ఇవ్వండి. కానీ అంటే మా కమ్యూనిటీలో పిల్లలకి మేము పిజ్జా, పాస్తా నైవేద్యం పెట్టిస్తాము. హ్మ్. వాళ్ళు బయట తినకూడదనేది ఒక కాన్సెప్ట్. నార్మ్. ఎందుకంటే బయట మీరు పిజ్జా హట్‌లో తిన్నా, లేదా మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళినా, హ్మ్. సో ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్స్ తాలూకా ఫుడ్ వాళ్ళ తాలూకా కాన్షియస్‌నెస్ ఆ ఫుడ్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ సరే, ఇప్పుడు మీరు పిజ్జా, బర్గర్ వరకే వచ్చారు కదా! ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఇది ఆల్కహాల్ వరకు వచ్చింది. మా పిల్లలు బయట తాగేసి పడిపోయి లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవడం కన్నా, అరే బాబు మీ ఫ్రెండ్స్ తీసుకురండి ఇంట్లోనే తాగండి అనే పరిస్థితికొచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే నేను దానికి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి మా ఫ్రెండ్‌గా చెప్తున్నాను. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా, వై ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఇండియా. హ్మ్. ఇక్కడ కూడా మా కమ్యూనిటీస్ ఉన్నాయి యాక్చువల్‌గా. హ్మ్. మీకు తెలియాల్సింది ఏంటంటే చాణక్యుడు ఏమంటాడంటే పిల్లలు పెంచిన ఒక ఆర్ట్ అంటాడు యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ సార్. సో మీరేంటంటే చాణక్యుడు చెప్పింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి అప్ టు 5 ఇయర్స్ ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇవ్వండి. హ్మ్. 5-15 అంటాడు. కానీ నేనేమంటానంటే 5-10 అండ్ 12. ఎందుకంటే మారింది, కాలం మారింది. హ్మ్. 5-15 చాలా డిసిప్లిన్‌గా ఉండాలంటాడు చాణక్యుడు. హ్మ్. తర్వాత 15 నుంచి ఫ్రెండ్ అయిపోవాలంటాడు పేరెంట్స్. కానీ నేనేమంటానంటే మారింది కాబట్టి 5-12 డిసిప్లిన్ చేసి హ్మ్. ఈ 12 ఇయర్స్ వరకు వాళ్ళకి డిసిప్లిన్ తెలిసిపోవాలి. అంటే మా మదర్, మా అమ్మ, మా నాన్న నా నుంచి ఎటువంటి ప్రవర్తనని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోవాలి. తర్వాత మాత్రం మీరు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవాలి. కానీ అక్కడ టైట్ చేస్తే మాత్రం మీరు చెట్టు వంచితే విరిగిపోతుంది గానీ ఇంకా వంగదు. సో, మా దాంట్లో ఏంటంటే అమ్మా, పిల్లలకి మేము ఒక 5, 6 ఏళ్ల వయసు నుంచి కూడా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుందనమాట. రోజు పొద్దున్న లేచి మీరు ఒక ఈ హరినామస్మరణ చేయాలి. మేము మెల్లిగా మృదంగం నేర్పుతాం. బయట తినకూడదు. హ్మ్. నువ్వు ఏం తినాలన్నా, నీకు పిజ్జా తినాలి, నీకు ఇంట్లో అన్నీ దొరికేస్తాయి ఇంట్లో. మొత్తం. కరెక్ట్. సో వారానికి ఒక గంట ఈ సండే స్కూల్‌కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ సండే స్కూల్‌లో వాళ్ళు శ్లోకాలు నేర్పుతారు. ఎలాగా బయట వాళ్ళతో డీల్ చేయాలో నేర్పుతారు. మేమేంటంటే మేము బయటికి బుక్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తాం. వాళ్ళకి రిజెక్షన్ నేర్పుతాం. హ్మ్. పుస్తకం తీసుకోండి, హ్మ్. అవతల పో. హ్మ్. అంటే పిల్లలకి జీవితం కష్టంగా ఉంటుంది అన్నది 5 ఇయర్స్‌లో నేర్పిస్తున్నాం. మా పిల్లలు మాతో వస్తారు. దే లవ్ ఇట్. ఆ రిజెక్షన్ ఎప్పుడైతే నేర్చుకున్నారో వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి. దాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. సో మా దాంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు యాక్చువల్‌గా. యజ్ఞాశిష్టసినోసంతో ముచ్యంతే సర్వకల్విషే భుజంతీతి త్వగం పాపం ఏ పిచామి ఆత్మకారణత్ అంటాడు. అందుకని మేము నైవేద్యం పెట్టకుండా ఏది తినం. హ్మ్. అమెరికాలో మా టెంపుల్స్ అన్నిట్లో, అన్ని స్టేట్స్‌లో కూడా. ఏది తిన్నా ఏం తిన్నా నీకు పిజ్జా కావాలి, తల్లి ఏముంటుందంటే పిజ్జా నైవేద్యం పెట్టి పిజ్జా తిను. పాస్తా కావాలి, పాస్తా నైవేద్యం పెట్టి పాస్తా పెడతాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 8 గంటలు స్కూల్‌లో స్పెండ్ చేస్తున్నారు. టీచర్లు ఏం చెప్తున్నారో మాకు తెలీదు. పేరెంట్స్ అందరూ ఇండియాలో చదివారు. అవును. స్కూల్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అందుకని ఏంటంటే దీనికి యాంటీడోట్ ఏంటంటే ఇప్పుడు ఆహార శుద్ధే. ఇప్పుడు మీ బాడీలో కంటామినేషన్ టంగ్ ద్వారా ఎంటర్ అయిపోతుంది. ఐస్ ద్వారా కూడా ఎంటర్ అవుతుంది. ఇయర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది, నోస్ ద్వారా ఎంటర్ అవుతుంది. కానీ డామినెంట్ పోర్షన్ టంగ్ ద్వారా. అక్కడ మీరు కంట్రోల్ చేశారనుకోండి, మీరు పిల్లల్ని సత్వగుణంలో ఉంచగలరు. సో లేదంటే ఇవాళ సొసైటీ అంతా రజోగుణం, తమగుణం మధ్య ఆపరేట్ చేస్తున్నారు. అవునండి. సో దానివల్ల మీరు సత్వగుణం తీసుకురావాలంటే ఏకైక మార్గం ఎప్పుడు సాయంత్రం, ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తారు, తండ్రి పూజ చేసుకుని వెళ్ళిపోతారు, తల్లి పూజ చేసుకు వెళ్ళిపోతుంది, పిల్లలు రారు. అవును కాదు, పిల్లలు రావాలి. అందుకే నేనేమంటాను, మీరు పొద్దున మీరు చేసుకోండి, కానీ సాయంత్రం తల్లి తండ్రి పిల్లలిద్దరూ కలిపి అక్కడ 10 నిమిషాలే, ఎక్కువద్దు.
అని చెప్పి వాళ్ళకి పాడడం నేర్పించారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించారు. ఓ రోజు డాక్టర్ వచ్చి నన్ను అడిగాడు, నాకు భయం ఉంది, స్కూల్స్లో ఏం నేర్పుతున్నారు, ట్రాన్స్జెండర్ అయిపోమంటున్నారు, ఇది ఒక అనదర్ ప్రాబ్లం. అవును సో వీ కెన్ టాక్ అంటే నేను అన్నాను, ఏం పర్వాలేదు, ముందు తనకి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించు, తను పాడడం నేర్పించు. ఈ వ్యక్తి మా వాళ్ళు పాడితే ఒక 200 మందిని కంట్రోల్ చేస్తారు, 200 మందిని కంట్రోల్ చేస్తారు. ఇవి ఒక చిన్న కుర్రాడు పాడితే మా వాడు అట్ ఏజ్ ఆఫ్ 9-10 పిల్లలు ఒక 100-200 మందిని హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఐఎమ్ ఏబుల్ టు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి ఎక్కడో. కరెక్ట్. అందుకని మా వాళ్ళు పాడవరు. సో ఇలాగ 12 years వరకు వాళ్ళని కంట్రోల్ చేసి 12th తర్వాత మాత్రం ఫ్రెండ్స్ అయిపోవాలి. అంటే ఇండియాలో నాకు తెలియదు, అమెరికాలో మాత్రం చాలా, అమెరికా ఎయిర్లో ఇండిపెండెన్స్ ఉంటుంది. అవును. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి 12, 13, 15 నుంచి కూడా నాయన ఇలా కాదు అని చెప్పి ఫ్రెండ్ అయిపోయి. యాక్చువల్లీ మీకు ఒక మాట చెప్తానమ్మా, ద డే యువర్ సన్ ఓపెన్స్ అప్ టు యూ ఆర్ టు యువర్ హస్బెండ్ యువర్ సక్సెస్ఫుల్. టీనేజ్లో వాళ్ళు ఫ్రెండ్స్కి ఓపెన్ చేస్తారు, మీకు ఓపెన్ చేయరు. అవును. అందుకని ఈ 5 to 12లో మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఓపెన్ చేసేలాగా మనం ట్రైన్ చేయగలిగితే ఒకటైతే ఉంది. పిల్లలు పుట్టినప్పుడు రజో తమగుణంలో ఉంటారు, వాళ్ళని ఇన్వెస్ట్ చేయడానికి సత్వగుణంలో తీసుకురావడానికి ఏకైక మార్గం స్పిరిచువాలిటీ. నన్ను అడిగితే భక్తి యోగం అంటాను. సో ఎందుకంటే భక్తి యోగం అంటే ఈజీ. భక్తి యోగంలో 3 అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి మా దాంట్లో కలియుగం తాలూకా ప్రాసెస్ హరినామ సంకీర్తన, 2 ప్రసాదం నైవేద్యం పెడుతున్న భగవద్గీతలో, 3 భగవద్గీత చదవడం, 4 కమ్యూనిటీ సేవ చేయడం. ఈ 4 చేస్తే తల్లిదండ్రి పిల్లలు టుగెదర్ చేస్తే ఆ కుటుంబం బలి వెళ్తుంది. ఒక వ్యక్తి వచ్చి మీరు చేయమన్నారు, మా పిల్లలకి నేను చెప్తున్నాను చేయట్లేదు అన్నాడు. నేను అన్నాను, మీరు చేయండి అని చెప్పకండి, మనం చేద్దామనండి. నువ్వు జపం చేయు, లేదంటే నువ్వు సాధన చేయంటే, అలా కాదు మనం చేద్దాం అని చెప్పి అంటే వెళ్ళాడైనా. సో నేను చేస్తాను, మీరు చేయండి, మనం చేద్దాం అని మొదలుపెట్టారమ్మా. అందులో అమ్మాయి డాక్టర్ అయింది, అబ్బాయి ఏమో మాస్టర్స్ చేశాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. సో ఇద్దరు పెళ్ళి అవుతున్నాయి ఈ సంవత్సరం. పేరెంట్స్ ఆర్ సో గ్రేట్ఫుల్. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అన్నది అన్రిటర్న్ వెట్ సిమెంట్. ఆ వెట్ సిమెంట్ ఎక్కువసేపు పెట్టి ఉండదు, కానీ దాని మీద మీరు ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. కరెక్ట్. సో ఆ చిన్న వయసులో ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. అందుకని 10 to 12 వరకు టైట్ చేయాలి. అక్కడి నుంచి లేదు 12లోనే అబ్బాయి రఫ్గా ఉంటున్నారు, మీకు తెలియదు ఏముంది, సామధానం దండోపాయాలు. దండ మాత్రం పిల్లలతో లిటిల్ డిఫికల్ట్, చాలా అండి కష్టము, దండం కష్టం. ఇంకా అందుకని ఏంటంటే మా గురువు ఏమంటారంటే, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ చిల్డ్రన్ టు బ్రింగ్ దెమ్ టు రైజ్ దర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ రజోగుణ్ టు సత్వగుణ్. ఇఫ్ నాట్ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు రజోగుణం మీద ఇచ్చే ట్రబుల్ మీ టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ట్రబుల్స్ ఇస్తూనే ఉంటారు. అందుకని ఆధ్యాత్మిక తత్వం లేదంటే మా మాటలో భక్తి యోగాన్ని మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు మెల్లిగా ఒక డెఫినెట్గా 12 years 13-15 years వరకు ఇవ్వాలి. ఎంత మారితే అంత మంచిది. 100% మారుతాను గ్యారంటీ అయితే లేదు. సో కానీ మారుతారు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, పేరెంట్స్ కావాలనుకునే వాళ్ళు పిల్లలకి టైం ఇస్తేనే కనాలి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వీళ్ళకు కూడా పిల్లల్ని పెంచడం ఎలా అనేది ఖచ్చితంగా మెంటలీ ప్రిపేర్ అయితేనే, ఎస్ నాకు ఇప్పుడు టైం నేను ఇవ్వగలుగుతాను. వాళ్ళని ఒక 12-13 ఏళ్ల పాటు, ఇదేమి 1 year 2 years ప్రాజెక్ట్ కాదండి. పిల్లలు అబ్సల్యూట్లీ మనం ఈ రోజుల్లో అయితే ఎస్పెషల్లీ చాలా డైవర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ల ప్రాజెక్ట్ పిల్లలు, అన్డౌటెడ్లీ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా తొందరగా చేసుకోవట్లేదు, వాళ్ళ బాధ్యత అంత తొందరగా ఉద్యోగాలు రావట్లేదు, చదువులు అవ్వట్లేదు. ఇప్పుడు కాదు అంటూ 26-28 ఏళ్ళ వరకు పేరెంట్స్ తోనే కలిసి ఉంటున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. అవును, ఐ అగ్రీ. సో అందుకని ఏంటంటే ఈ మై పాయింట్, ఇట్స్ ఎ ప్రాజెక్ట్. ఒక మదర్ ఉందన్నమాట, మా అమ్మగారు నన్ను 25-30 years వరకు చూసారంటే ఆ మదర్ అన్నారు, అమ్మ ఇప్పటికీ చూస్తున్నావు అమ్మ, మీ పిల్లల్ని చూస్తున్నావు. ఇది దారుణం అనిపిస్తుంది సార్ నిజంగా. పాపం అంటే ఒక విధంగానేమో వసుదైక కుటుంబం లేదా జాయింట్ ఫ్యామిలీ ఉండాలనుకుంటాం, బాగుంటుంది, కాదని అనట్లేదు. కానీ వీళ్ళు పిల్లల్ని పెంచి మళ్ళీ వాళ్ళ మనవల్ని పెంచి వీళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నారంటే
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా అంటే మేబీ ఇక లైఫ్ అంతా కూడా ఒకరికి వర్క్ చేయడమే, త్యాగం చేయడమే, కొవ్వొత్తులా కరిగిపోవడమే అంతే ఫ్యామిలీ అంటే అని అనుకోవాలంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్గా అందుకని ఏంటంటే ఆ, ఆ, భాగవతం ఏమంటుందంటే ఆ. స్పిరిచువల్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అవును, లేదంటే ఫ్యామిలీ ఇస్ వెరీ డిమాండింగ్ యాక్చువల్గా. అబ్సల్యూట్లీ. యూనో అది ఎలాంటిదంటే యుల్ బి డ్రౌండ్ ఇన్ దట్. పట్టుపురుగు అంట అవును. ఉదాహరణ ఉంది. పట్టుపురుగు ఏం చేస్తుందంటే పాపం రోజంతా బయటికి వెళ్ళి తను భోజనం తిన్న తర్వాత దీన్ని ఫ్యామిలీతో కంపేర్ చేస్తారు. యూనో తిన్నాను అలసిపోయానని చెప్పి, అలసిపోవడానికి గూడు కావాలి కదని చెప్పి ఆ గూడు నేస్తుందంట. నేసి అందులో పడుకుంటుంది. ఆ పడుకున్నప్పుడు తనకు తెలియదు దీనికి ఎగ్జిట్ లేదు. అందులో నిద్రపోతున్నప్పుడు ఆక్సిజన్ అయిపోయి చచ్చిపోతుంది. అందుకే నేనంటే మీకు ఇందాక చెప్పాను, గోల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే ప్యూరిఫై యువర్ ఎగ్జిస్టెన్స్. ఋషభదేవుడు శ్లోకం ఉంటుంది, యూనో వన్ షుడ్ నాట్ బికమ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎ గురు ఇఫ్ దే కెనాట్ డెలివర్ దేర్ డిపెండెన్స్. ఇప్పుడు అది చాలా ఇవాళ ఎవరు అప్లై చేయాలనుకుంటే అది వేరే విషయం. అందుకని ఇప్పుడు భర్త అంటే భార్యని సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి డెలివరీ చేయాలని శ్లోకం ఉంటుంది. ఇవాళ ఎవరికి ఆ శ్లోకమే తెలియదు ఎవరికి. ప్లీజ్ చెప్పండి మాకు. సో అదేంటి అలాగే తల్లిదండ్రులు అవ్వాలంటే నేను నా పిల్లల్ని సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి డెలివరీ చేయకపోతే నేను వాళ్ళకి భర్త ఇవ్వకూడదని చెప్తుంది అనమాట. ఇది ఋషభదేవుడు శ్లోకం అనమాట. జననీ నసస్య పిత నసస్య అని చెప్పి సౌపేత్య మృత్యు అని చెప్పి ఎండ్ అవుతుంది ఆ శ్లోకం. అందుకని ఇప్పుడు వాళ్ళ ఎవరికి శ్లోకం భగవద్గీత భాగవతం చదువురు, ఇంకెలాంటప్పుడు శ్లోకాలు ఎందుకు ఇస్తాయి. అందుకని అట్లీస్ట్ వాళ్ళకి భక్తి మార్గాన్ని చూపిస్తే ఇలా వెళ్ళాలిన. ఇప్పుడు గోల్ ఆఫ్ లైఫ్ ఏంటమ్మా అందరికీ? అందరూ అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేయాలి, డబ్బులు ఇచ్చి పిల్లలకి ఇచ్చి చనిపోవాలి, అదే గోల్ ఆఫ్ లైఫ్? అది కాదు. గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎందుకు కావాలి? ఆనందంగా ఉండాలి యాక్చువల్గా. అందుకని మొదట మీకు చెప్పాను, ఆనందం అన్నది ఒక ప్రొడక్ట్ కాదు. ఆనందం అన్నది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మన భగవద్గీత తాలూకా మొట్టమొదటి లెసన్ మన శరీరం కాదు, ఆత్మ. ఆత్మ తాలూకా స్వభావం సచ్చిత్ ఆనంద. సత్ అంటే ఆనందం. ఎప్పుడు ఆత్మ ఎప్పుడు ఉంటుంది. కృష్ణుడు అర్జునుడితో భగవద్గీత మాట్లాడినప్పుడు మనం ఉన్నాం 5,000 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఉంటాము. చిత్ అంటే జ్ఞానం. ఎడ్యుకేషన్ అన్నది ఇంగ్లీష్ పదం, అది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎడ్యుకరీ అన్న పదం నుంచి ఎడ్యుకేషన్ వచ్చింది. అంటే బ్రింగ్ అవుట్ దట్ నాలెడ్జ్ దట్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్. లోపల నాలెడ్జ్ ఉంది, దాన్ని బయటకు తీయండి. దానికి ఒక గురువు కావాలి. సో నిజమైన ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ పర్మనెంట్? సోల్. వాట్ ఈస్ టెంపరీ? ఇదంతా మ్యాటర్. సో హూ ఈజ్ కంట్రోలింగ్ బోత్? గాడ్. సో ఇది జ్ఞానం అంటే. అందుకని నిజమైన జ్ఞానం ఏంటంటే విద్యా దదాతి వినయం. ఎప్పుడైతే మీకు జ్ఞానం వచ్చిందో మీరు హంబుల్ అవుతారు. ఇవాళ బయట యూనివర్సిటీలో చెప్పేది టెక్నికల్ క్రాఫ్ట్మెన్షిప్. మీ పొట్ట పోసుకోవడం కోసం ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను, ఒక మెకానికల్లోనూ, ఒక సాఫ్ట్వేర్ను, అవన్నీ ఏంటంటే ఒక విద్యలు మీ పొట్ట పోసుకోవడానికి. అంతేనా, జ్ఞానం కాదు. అందుకని ఇవాళ మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చే ఒక గ్రాడ్యుయేట్ దగ్గర నమ్రత వినయం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అది ఎవరు నేర్పట్లేదు కాబట్టి. సో మూడోది పాయింట్ అంటే సచ్చిత్ ఆనంద. ఎందుకు మీరు డబ్బులు సంపాదించాలి అంటే దాని ద్వారా వస్తువులు కొనుక్కోవచ్చు, ఆ వస్తువులతో నేను ఆనందిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు మీరు ఒంటరిగా ఉండరు, మీతో ప్రియమైన వాళ్ళతో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆనందిస్తారు. అంటే ఆనందం వచ్చేది అవతల వ్యక్తి ద్వారా, ఆబ్జెక్ట్ వరకు కాదు. మీరున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనుకోకండి. ఆయన మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీ ఆయన వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నేను అడిగాను చెప్పి బూర్లు బొబ్బట్లు పులిహార అన్నీ చేశాను, టేబుల్ తినేసారు అని అవును, వెళ్ళాలి, చక్కగా ప్రేమగా వడ్డించాలి. అదే తలపేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం చెప్పి అరే అక్కడ పప్పులో ఉప్పు లేకపోయినా తినేస్తారు, ఎందుకంటే ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి. అందుకని ఆనందం దగ్గరుండి చేయాలి, పంచుకుంటే పెరుగుతుంది. ఆనందం అనేది లవింగ్ ఎక్స్చేంజ్ లో ఉంది, సర్వీస్ లో ఉంది, ఆబ్జెక్ట్ లో లేదు. ఆబ్జెక్టులు కావాలి, తప్పేం లేదు, కానీ అవి వేరే వాళ్ళతో పంచుకుంటే పెరుగుతుంది. సో కానీ ఇప్పుడున్న జనరేషన్ అండి,
పెళ్ళి మాకొద్దు అని అనేవాళ్ళు పర్సంటేజ్ వైజ్ ఆల్మోస్ట్ 50% ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడం చూస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడం చూడంతో గడిచిపోయి, అమ్మ ఒకటి చెప్తాను, ఇది చాలా నేను యాంగర్ మేనేజ్మెంట్ అనే సెషన్ చేస్తాను. నేను యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ 3 పుస్తకాలు రాశాను. అందులో ఏం చెప్తానంటే, మీరు కొట్టుకోవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తలుపేసి కొట్టుకోండి. మా అమ్మ అంటూ ఉంటుంది, పనివాళ్ళ ముందు తిడతా వింటున్నాను అని. పనివాళ్ళు వెళ్ళాక తిట్టాలంటే నేను ఉండాలి కదా, నేను వెళ్ళిపోతాను కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను ఉన్నప్పుడే కదా నీకు చెప్పగలను. నేను వస్తాను, నువ్వు ఉంటావా, నువ్వు ఉండవు. పోనీ రాత్రి వస్తాను, నేను వస్తాను, ఆ టైం మీరు ఉంటారా, మీరు ఉండరు. మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తుంటాను, వంట వండుతూ ఉంటాను. ఇంకెప్పుడు మాట్లాడాను మరి మీతోటి? ఏం పర్వాలేదులే, పనివాళ్ళు అయితే మహా అయితే అమ్మ కదా మంచి చెడు చెప్తోంది, మహా అయితే పిల్లలు తప్పు చేస్తే తిడుతున్నా అనుకుంటుంది అని అంటూ ఉంటాను. కాదు ఇప్పుడు వచ్చిన ఆఫీస్లో ఎప్పుడైనా బాస్ ఎప్పుడు కూడా 4 మంది కరెక్ట్ చేయరు. అవును, వాడిని రూమ్లో పిలిచి కరెక్ట్ చేస్తారు. మీరు 4 ముందు దులిపేశారనుకోండి, అదే రోజు వాడు రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. వాడు తప్పైనా సరే. ఇప్పుడు మనం వాళ్ళని కరెక్ట్ చేయాలంటే ప్రైవేట్గా పిలిచి చెప్పాలి. అదే కదా సార్, అది ఎంత కష్టం. ఆ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని అక్కడ పక్కన పెట్టి, ఆ ఎమోషన్ని పక్కన పెట్టి తర్వాత మాట్లాడదాం అని అనుకుని, అప్పుడు ఎప్పుడో మాట్లాడే గుర్తుంటుందా, చస్తుందా? ఏమీ గుర్తుండదు తర్వాత చెప్దామంటే. ఉండాలమ్మా. దీని బదులు మీలా ఉండిపోవడం బెటర్ సార్. ఈ లైఫ్ కన్నా పడలేకపోతున్నాం పిల్లలతోటి. మీ మాట చెప్తున్నాను, అందుకనే నా జీవితం 30% అందులో పోతుంది. ఎందుకు అనుకున్నారు? అవును, ఇప్పుడు మీకు పెళ్ళైతే మీ ప్రేమ మీ ఇద్దరు పిల్లలకి, మీ భర్త లేదా మీ భార్య మీద పరిమితం అయిపోతుంది. మేమనుకోండి, అందరూ మా కుటుంబమే. అవును, యూ వాంట్ టు ఎన్ష్యూర్ ఎవరీవన్ ఈస్ హ్యాపీ. కరెక్ట్. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా అది చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మాకు. ట్రూ. అందరూ ఇప్పుడు మీరు ఐ అండర్స్టాండ్ సార్. యు ఆర్ మై డాటర్, షీఈ్ మై డాటర్, ఎవరీవన్ మై డాటర్. యూనో, అలా అన్నప్పుడు ఇది మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో అప్లై చేయండి, మీ జీవితం బెటర్ అవుతుంది, మీ పిల్లల జీవితం బెటర్ అవుతుంది. మీకు మాట చెప్తాను, మీరు నిజంగా రైట్ అన్నా, మీరు ఎప్పుడైతే మీ వాయిస్ పెరిగిందో మీరు ఓడిపోయారు. ఎందుకు ఇలా చేసామన్నారు, ఓడిపోయారు. అదే మాటని ఎందుకు ఇలా చేసామమ్మా అని హంబల్గా చెప్తే, యాక్చువల్గా నాకు గుర్తులేదు కానీ మీ మైండ్లో ఇక ఫ్రంటల్ లోబ్స్ అని ఉంటాయి. ఫ్రంటల్ లోబ్స్, కార్టెక్స్, ఇవన్నీ ఎప్పుడైతే మీరు బికమ్ యాంగ్రీ, మీరు వెన్ యూ బికమ్ యాంగ్రీ, అవతల వ్యక్తి అది ట్రిగర్ అవుతుందంట, యూ విల్ బికమ్ డిఫెన్సివ్. అలా కాకుండా యూనో ఎందుకు చేసేవి అనగా బదులు దీన్ని ఎలా చేయాలి అని దాన్ని తిప్పి అడిగితే, లేదు అమ్మ వాయిస్ పెరిగేసరికి అవతల వ్యక్తి కోపం చేస్తుంది. వాయిస్ షార్ప్ అవ్వకూడదు. యాంగర్ మేనేజ్మెంట్లో మెన్షన్ చేస్తాను. యూనో, ఎప్పుడైతే మీరు మీ వాయిస్ పెంచారో మీరు నిజంగా మీరు రైట్ అని ఓడిపోయినట్టే, అవతల వ్యక్తి గెలుస్తారు. ఎవరైతే ఆర్గ్యుమెంట్లోనో డిస్కషన్లోనో ఎవరైతే వాయిస్ పెంచలేదో వాళ్ళే గెలిచినట్టు. రైట్ అయినా తప్పైనా సరే ఆ వాల్యూ ఉంది దానికి, శాంతానికి. యూనో, సో అందుకని ఏంటంటే నిజంగా, కానీ ఒకటి ఇంటర్వ్యూలో చెప్పడం ఈజీ, నిజ జీవితంలో కష్టం సార్.